ఎన్టీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై మీడియం ఎయిర్ ఫ్రేమ్లెస్ గ్యాస్ కుక్ టాప్. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరేమంటే అడిగారో చూద్దామా? ఓకే. ఈ రోజు స్వప్న గారు అడిగారు వైజాగ్ నుంచి. సోయా వెజ్ పలావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. సో ఇక్కడ ఏంటంటే మనం సోయా అలాగే వెజిటబుల్ కాంబినేషన్ లో తీసుకుంటున్నాం కదండి. సో మంచి టేస్టీగా వస్తుంది. సో అన్ని వెజిటబుల్స్ అండ్ అలాగే అందులో సోయా అంటే మనం ఇక్కడ మీల్ మేకర్ యూజ్ చేస్తాం. ఓకే, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సోయా వెజ్ పలావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సోయా వెజ్ పలావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, మీల్ మేకర్ 1/2 కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/4 కప్పు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు 1/4 కప్పు, ఉడికించిన కాలీఫ్లవర్ 1/4 కప్పు, ఉడికించిన బీన్స్ 1/4 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, ఇప్పుడు వంట స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఏం చేయాలి రాజు గారు? సో డైరెక్ట్ గా ప్రాసెస్ చూపించేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ముందు మనం రైస్ ఉడికించి పెట్టేసుకుంటాం. ఓకే, ఫాస్ట్ గా అయిపోతుంది. సో ముందుగా ఆయిల్ అండి. ఓకే. మసాలా దినుసులు. సో పలావ్ కదా, మనకు కొంచెం ఆ మసాలా టచ్ ఉండాలి. ఎస్ అండి. సో బిర్యానీ ఆకు, సో ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఓకే, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది. ఓకే. ఎప్పుడైనా కూడా ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్ గా చేసుకుంటేనే బాగుంటుంది కదా రాజు గారు. కొంచెం స్టోర్ చేసింది అంత మనకి టేస్ట్ అనేది రాదు, ఫ్లేవర్స్ అనేది ఎక్కువగా తెలియదు. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత మీల్ మేకర్ ముందుగా పెట్టేసుకున్నాం. ఓకే. సో మీల్ మేకర్ వేస్తున్నాం. అలాగే క్యారెట్ ముక్కలు ఇవి ఉడికించి పెట్టేసుకున్నాం అండి. ఓకే. అలాగే కాలీఫ్లవర్ ఇది కూడా ఉడికించి పెట్టేసాం. అలాగే బీన్స్, సో ఉడికించుకున్న బీన్స్. సో అలాగే బంగాళదుంప ముక్కలు ఉంది. సో ఇవి కూడా ఉడికించేసాం. సో ఇవి కొంచెం వేగాలండి. సో అంటే ఈ వెజిటబుల్స్ అన్నిటికీ అలాగే ఆ మీల్ మేకర్ కూడా కొంచెం మసాలా, గరం మసాలా వేసాం కదా, సో ఆ ఫ్లేవర్స్ అన్ని పడితే బాగుంటుంది. ఓకే. సో అన్ని కలర్స్ కలిసి చాలా బాగుంది కదా. సో అన్ని రకాల వెజిటబుల్స్ తీసుకున్నారు కాబట్టి, అండ్ అందులో సోయా కూడా ఉంది. సో కొంచెం వేగిపోతే సరిపోతుంది కదా రాజు గారు. అవునండి. ఓకే. సో మరి ఇది వేగుతూ ఉంటుంది, ఆలోపు చిట్కా చూసేద్దాం. మీకోసం మొదటి చిట్కా: వారానికి ఒకసారి మన ముఖానికి ఆవిరి పట్టించుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మన ముఖంలో ఉన్న జిడ్డు, మలినాలు తొలగిపోయి ఫేస్ క్లీన్ గా ఉంటుంది. ఓకే, ఈ చిట్కా చూసేసాం కదా రాజు గారు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఇది వేగిపోయిందా? వేగిపోయిందండి. సో దీంట్లో కొద్దిగా పసుపు, ఓకే, సో కొంచెం లైట్ ఎల్లోయిష్ కలర్ లో వస్తుంది ఇది. పసుపు వల్ల కలర్స్ అనేవి చేంజ్ అవుతాయి కొంచెం. ఎప్పుడు అంటే మనం ప్లెయిన్ గా వైట్ కలర్ లోనే పొలాలు చూస్తూ ఉంటాం కదా, కొంచెం ఇలా లైట్ గా పసుపు యాడ్ చేసుకుంటే కొంచెం లైట్ ఎల్లోయిష్ కలర్ లో వస్తుంది. ఓకే. సో కొంచెం పెరుగు, అలాగే కొద్దిగా గరం మసాలా అండి. సో ఒకసారి పెరుగు కలిపేసుకుంటే కొంచెం ఆ ముక్కలకు కూడా పడుతుంది ఆ పులుపు అనేది. సో ముక్క తిన్న ప్రతిసారి కూడా మనకు ఆ పెరుగు తాలూకా ఫ్లేవర్ తెలుస్తుంది, మసాలా దినుసులది. ఓకే. కొద్దిగా గరం మసాలా పొడి, అలాగే పులావ్ కాబట్టి కంపల్సరీగా పుదీనా. ఓకే. ఓకే. సో ఒక కర్రీలా కూడా కనిపిస్తుంది. సో రోటీ కాంబినేషన్ లో ఇది బాగుంటుంది, కొంచెం డిఫరెంట్ గా ఒక అంటే ఒక పలావ్ ఫ్లేవర్ లో తెలుస్తూ మనకు బాగుంటుంది. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ అండి. ఓకే.
ఓకే. ఎస్. సో కొంచెం మగ్గితే ఏంటంటే మనకు వీటి తాలూకు ఫ్లేవర్స్ అన్ని కూడా రైస్ బాగా పట్టేస్తుంది. ఎస్, చూడ్డానికి కూడా చాలా బాగుంది రాజు గారు. గుమగుమలాడిపోతుంది, మౌత్ వాటరింగ్ గా ఉంది, చాలా బాగుంది. సో రెడీ అయిపోయిందండి. సూపర్. దీనికి మళ్ళీ వేరే కాంబినేషన్ ఏమి అక్కర్లేదు కదా రాజు గారు? ఓకే. ఓకే. సో కొద్దిగా పుదీనాతో గార్నిష్. ఓకే అండి, పలావ్ రెడీ. వావ్, వేడివేడిగా సోయా వెజ్ పలావ్ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ పలావ్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. సోయా వెజ్ పలావ్ తయారు చేసుకునే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. మీల్ మేకర్ ని వేడి నీళ్లలో వేసి తీసి పక్కన ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన మీల్ మేకర్, ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన కాలీఫ్లవర్, ఉడికించిన బీన్స్, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత పెరుగు, గరం మసాలా, పుదీనా, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా వెజ్ పలావ్ రెడీ. సోయా వెజ్ పలావ్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. సూపర్ రాజు గారు, చాలా బాగుంది. సో అన్ని రకాల వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నాం కదా, అండ్ అలాగే సోయా పెరుగు యాడ్ చేశారు కదా, ఆ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. అండ్ కొంచెం రైతా లాంటివి అలాంటివి ఏమన్నా పెట్టుకుని తీసుకోవచ్చు. ప్లేన్ కార్డ్ కానీ లేకపోతే రైతా లాంటివి ఇష్టం ఉంటే రైతా, ఎనీ రైతా. బాగుంది రాజు గారు, వెరీ టేస్టీ. థ్యాంక్ యూ. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం ఒక బ్యూటీ టిప్. మనం ఫేషియల్ చేయించుకున్నప్పుడు కానీ ప్యాక్ వేసుకున్నప్పుడు కానీ ముఖానికి సోప్ వాడకూడదు. ఫేస్ క్లీన్ చేసుకునేటప్పుడు చల్లని నీటితో క్లీన్ చేసుకుంటే మంచిది. సోయా వెజ్ పలావ్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా మీకు ఇష్టమైన వంటల్ని మా షెఫ్ చేసి చూపించాలనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో కాజు గుంత పొంగడాలు తయారు చేసుకోబోతున్నాం. ఇవి ఎలా తయారు చేసుకోవాలో రాజుగారిని అడిగి తెలుసుకుందామా అండి? రాజు గారు, ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో కాజు గుంత పొంగడాలు. అవునండి. సో యాక్చువల్లీ గుంత పొంగడాలు అంటే తెలుసు, కానీ కాజు కాంబినేషన్ లో తీసుకుంటే ఎలా ఉంటుంది? కొంచెం రిచ్ గా ఉంటుంది. ఓకే, సో రిచ్ గా ఉంటుంది. జనరల్ గా మనం ప్లేన్ గా చేసుకుంటుంటాం కదా ఎప్పుడు, లేదా అప్పుడప్పుడు కొంతమంది ఏంటంటే కొంచెం వెజిటేబుల్స్ అవి యాడ్ చేస్తుంటారు. సో ఇక్కడ కాజు ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా తెలుస్తూ కొంచెం అంటే రెండు రకాలుగా వాడుకోవచ్చు. మనం కాజు పౌడర్ లా వేసుకోవచ్చు, ముక్కలుగా కూడా. సో ఇక్కడ నేను రెండు వాడుతున్నాను. వావ్, కానీ ఇలాంటి వాటిల్లో కాజు అంటే కొంచెం కమ్మగా ఉంటుంది కదా, బాగుంటుందా? బాగుంటుంది. ఓకే, కాజు గుంత పొంగడాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాజు గుంత పొంగడాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన జీడిపప్పు 1/2 కప్పు, జీడిపప్పు పొడి 1/2 కప్పు, మినపగుళ్ళు 1/2 కప్పు, బియ్యం 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దాం. ఓకే అండి. సో ముందుగా ఏంటంటే మనం మినపగుళ్ళు అలాగే బియ్యం రెండు కలిపేసి కనీసం 1 గంట పాటు నానబెట్టేసుకోవాలి. సో వీటిని మనం ముందుగా పిండి సిద్ధం చేసుకోవాలండి. ఓకే, సో గ్రైండ్ చేసుకోవాలి. మనం మీడియం గ్రైండర్ లో చేద్దామా? ఓకేనండి. సో కొద్దిగా వాటర్. ఓకే. సో దీంట్లోంచి అంటే వాటర్ అది మనకు సరిపోతుంది. సో ఓన్లీ గుళ్ళు వేసుకుంటే చాలు కదా. సో ఇది ఏంటంటే మనకు కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది గ్రైండర్, కొంచెం ఫాస్ట్ గా కూడా అవుతుంది. యా, సో మనం గ్రైండ్ చేసుకోవడం కోసం మళ్ళీ ఇబ్బంది పడక్కర్లేదు, హ్యాపీగా ఇంట్లోనే గ్రైండ్ చేసేసుకోవచ్చు. మూత పెట్టేద్దామా? మూత పెట్టేసి ఆన్ చేసుకోవచ్చు. ఓకే, సో
సో ఫైన్ గా గ్రైండ్ అయిపోతుంది కదా? ఎస్ అండి. సో ఇది మనకు పిండి రెడీ అయిపోతే మనం మిగతా ప్రాసెస్ అనేది రెడీ చేసేసుకోవచ్చు. ఓకే. సో ఈజీగా అంటే మనకు పిండి ఎంతవరకు వచ్చింది, సో అంటే దూరం నుంచి కూడా మనం చూసుకోవచ్చు. మరి పదే పదే ఓపెన్ చేసి అలా చూడకుండా డైరెక్ట్ గా ఇలాగే చూసుకోవచ్చు. క్యాప్ కూడా ఏంటంటే కొంచెం మనకు గ్యాప్ ఇచ్చారు, సో దాంట్లోంచి ఒకవేళ వాటర్ అవసరం అనుకుంటే కూడా మనం అది స్టాప్ చేయకుండానే అలా పైనుంచి వేసేసుకోవచ్చు. ఇది ఎలాగో గ్రైండ్ అవ్వాలి కదా, అలా చిట్కా చేసేద్దాం రాజు గారు. ఓకేనండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. ముఖంపై బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ఉన్నవారు గంధం పొడిలో కొద్దిగా పసుపు, కొద్దిగా పాలు కలిపి పేస్ట్ లాగా చేసి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే బ్లాక్ హెడ్స్ క్రమంగా తగ్గిపోతాయి. చిట్కా చూసాం కదా. ఓకే రాజు గారు, చూద్దామా? అయిపోయిందేమో. ఓకే, అయిపోయింది కదా రాజు గారు? ఓకే అండి, సరిపోతుంది. ఆఫ్ చేసేసుకొని తీసేసుకోవచ్చు. ఓకే, సూపర్ రాజు గారు. అండ్ చాలా ఫైన్ గా గ్రైండ్ అయిపోయింది రాజు గారు, చాలా ఫాస్ట్ గా. బాగుంది రాజు గారు, అయిపోయింది. మీకు ఈ మాత్రం సరిపోతుంది కదా? సరిపోతుందండి. ఓకే, సో ఈ ప్యాన్ కూడా వేట్ చేసేద్దాం. ఓకే, కాజు అనుకున్నాం కదండి, జీడిపప్పు పలుకులు అది చిన్న చిన్న పీసెస్ లా కట్ చేశాను. అలాగే పౌడర్ లా కూడా వేస్తున్నాం. ఓకే, జీడిపప్పు పొడి కూడా. ఎస్ అండి. సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు. సో ఇదంతా ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ పౌడర్ వేసాం కాబట్టి కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని మనం లూజ్ చేసుకోవచ్చు అండి. కానీ ఇది సరిపోతుంది కదా, ఇక్కడ మనకు వాటర్ అక్కర్లేదు ఇంకా. అంటే ఒకవేళ అలా అయితే మటుకు కొంచెం వేసుకోవచ్చు, వాటర్ వేసేసుకొని దాన్ని మనకు కావాల్సినట్టుగా లూజ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో అల్లం కావాల్స్తే అల్లం వేసుకోవచ్చు, లేకపోతే అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర ఈ మూడు కూడా కొంచెం పేస్ట్ చేసి అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో వీటిని ఏంటంటే మనం కొంచెం నేతితో కాల్చుకున్నామండి. ఓకే, సో ఓవరాల్ గా ఇదంతా కూడా మనకి కమ్మకమ్మగా వస్తుంది అనమాట. ఎస్. ఓకే, సో ఇక్కడ జీడిపప్పు వేసుకున్నాం, కావాల్సి మనకు మొత్తం మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అండి. సో అలా కూడా బాగుంటుంది. సో ఇది వరకు మనం అంటే వెజిటేబుల్స్తోనే కాంబినేషన్స్లో కూడా చూపించాం. సో చాయిస్ ఎలా కావాల్స్తే అలా యాడ్ చేసుకొని చేసేసుకోవచ్చు. సో పైనుంచి కూడా కొంచెం నెయ్యి వేసుకొని సో రెండు వైపులా ఫ్రై చేసేసుకోవాలి. ఓకే, సో కొంచెం కమ్మగా అంటే పచ్చిమిరపకాయలు, జీలకర్ర కూడా వేసాం కదా, కొంచెం ఆ ఘాటు సో అన్నీ తెలుస్తూ ఉంటాయండి దీనికి. సో నెయ్యితోనే కంపల్సరీ అని కాదు, సో ఆయిల్తో కూడా చేసేసుకోవచ్చు, చాయిస్. ఓకే, అంత నెయ్యి పడుతున్నా రాజు గారు? కొంచెం కమ్మగా రావాలి. ఓకే, సో టర్న్ చేసేసుకుందామా? ఎస్.
సో రెండో వైపు కూడా వేగిపోతే సర్వ్ చేసేసుకోవచ్చు. ఓకే, బాగుంది రాజు గారు. అంటే మనకు గుంత పొంగనాలు యాక్చువల్లీ ఫాస్ట్ స్నాక్స్ కదా, ఎస్, హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఇంట్లో ఏదైనా దోశ పిండి ఇడ్లీ పిండి ఉన్నా కూడా మనం ఇలా చేస్తూ ఉంటాం. 2 రకాల పిండిలతో కూడా మనం చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. కొంచెం దీనికి ఏదన్నా కాంబినేషన్ చట్నీ లాంటివి? చట్నీస్ మామూలు మన ఇష్టం. అంటే టమాటో చట్నీ కొంచెం బాగుంటుంది గుంత పొంగడాలకి ఎప్పుడైనా. యా, సో లేదు కొబ్బరి చట్నీ కానీ ఏదైనా పర్లేదు. సో మెయిన్గా ఏంటంటే రోటి పచ్చళ్ళు ఏదన్నా ఉంటే ఇన్స్టెంట్ గా చేసుకుంటాం కదా, అవి చాలా బాగుంటాయి. యాక్చువల్లీ చాలా బాగుంటాయి. ఇంకా మీ ఇష్టం అండి, వేరే ఏ చట్నీస్ మీకు ఇష్టం ఉంటే గానీ, పికిల్స్ కానీ అలాంటి వాటితో మీ ఇష్టం వచ్చినట్టు తినచ్చు. ఓకే, సో ఇటువైపు కూడా కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. ఓకే, సో రెండో వైపు కూడా వేగిపోతే సర్వ్ చేసేసుకోవచ్చు. సో కొంచెం వేగాలి కదా రెండో వైపు, ఆలోపు కార్వింగ్ స్టార్ట్ చేసేద్దామా రాజు గారు? ఓకేనండి. క్యారెట్ అలాగే కీరా కాంబినేషన్ లో చేస్తున్నాను. ఓకే, సో స్లిట్స్ ఇచ్చేసి మనం కీరాలో స్లైసెస్ లా చేసి వాటిలో పెట్టేస్తే మనకు ఒక ఫ్లవర్ షేప్ లో వస్తుంది. సో ఈ కలర్ కాంబినేషన్ కొంచెం బాగుంటుంది. బేస్ కట్ చేస్తున్నాను. ఓకే, సో ఇది ఆఫ్ చేసేద్దాం. సో ఇక్కడ ఇలా స్లిట్స్ ఇస్తున్నాను. ఓకే, సో దీనికి ఆపోజిట్ ఈ రెండింటి మధ్యలో అంటే 4 పెటల్స్ వస్తాయి మనకు. నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో రావాలి. నెక్స్ట్ అలాగే ఈ రెండింటి మధ్యలో. ఓకే, 3 రోస్ తీసుకుంటున్నాం. సో దీంట్లోంచి కొంచెం స్లాండ్గా కట్ చేస్తున్నాను. సో మనకు ఎన్నైతే మనం ఘాట్లు పెట్టుకున్నామో అన్ని స్లైసెస్ ముందుగా మనం ఓపెన్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా ఆ ఘాట్ లోపల మనం ఈ స్లైసెస్ ఇలా పెట్టేసుకుంటాం. సో జస్ట్ లైక్ డెకరేటివ్ దీనిలాగా బాగుంటుంది. ఇది సెంటర్ పీస్ వస్తుందండి. సలాడ్స్ కానీ లేదా మనం ఏదైనా ప్లేట్ కొంచెం పెద్ద సైజ్ మనం డిస్ప్లే ఇస్తున్నప్పుడు సో ఇలాంటివి మనం తయారు చేసుకోవచ్చు. సో సెకండ్ రో సో కట్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి కొంచెం అవి క్లోజ్ అయిపోతాయి. అలాంటప్పుడు మళ్ళీ ఆ స్లైస్ పెట్టేటప్పుడు ఓపెన్ చేసుకుంటూ మనం పెట్టేసుకోవాలి. లాస్ట్ రో. సో ఇలా కాంబినేషన్స్ మనం మార్చుకుంటూ డిఫరెంట్ కలర్స్లలో మనం చేసేసుకోవచ్చు అండి. సో ఇవి కూడా మనకు రెడీ అయిపోయాయి కదండి, సర్వ్ చేసేసుకున్నాం. ఓకే, భలే ఉంది రాజు గారు. ప్లేట్ చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంది. యా, బ్యూటిఫుల్. ఓకే, కాజు గుంత పొంగడాలు రెడీ. ఎస్, వేడివేడిగా కాజు గుంత పొంగడాలు రెడీ అండి. వీటిని టేస్ట్ చూడబోయే ముందు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. కాజు గుంత పొంగడాలు తయారు చేసుకునే విధానం: ముందుగా మినపగుళ్ళు బియ్యం నానబెట్టి ఉప్పు వేసి రుబ్బి పిండి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో ముందుగా సిద్ధం చేసుకున్న పిండి, తరిగిన జీడిపప్పు పొడి, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకుని గుంత పొంగడాల పాన్ లో ఉంచి నెయ్యితో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, కాజు గుంత పొంగడాలు రెడీ. కాజు గుంత పొంగడాలు ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్తానండి. బాగుంది రాజు గారు. మొత్తం కూడా నేతితో కాల్చారు కదా,
Yes, ఆ కమ్మదనం తెలుస్తుంది, మధ్యలో కాజు పలుకులు. యా ఆ కమ్మదనం ఎంజాయ్ చేసే లోపు మళ్ళీ కాజు అండ్ కాజు పౌడర్ ఎవ్రీథింగ్ బాగా తెలుస్తోంది. Yes. అంటే డిఫరెంట్ గా ఉంది. గుంత పొంగడాలు అనేవి మనం రెగ్యులర్ గా చేసుకునేలాగా ఇది కాకుండా టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా వచ్చింది. డిఫరెంట్ గా వచ్చింది. దగ్గర కొంచెం స్వీట్ లాగా అండ్ అలాగే కాస్త పచ్చిమిర్చి అవన్నీ వేశారు కాబట్టి ఆ ఘాటు కూడా కాస్త తెలుస్తుంది. ఘాటు బాగుంది. రాజు గారు చూసారు కదా, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. తరచూ నిమ్మరసాన్ని తాగుతూ ఉన్నట్లయితే రోగనిరోధక శక్తి పెరిగి జలుబు దగ్గు లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. సో తరచూ నిమ్మరసాన్ని తాగుతూ ఉన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలోకి వెళ్ళిపోదాం. ఊరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి, మీ పేరు? నా పేరు ప్రీతి. ప్రీతి గారు ఎక్కడి నుంచి వచ్చారు? సోమాజిగూడ. సోమాజిగూడ. ఓకే. హలో. హలో, మీ పేరు? నా పేరు అర్చన. అర్చన. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. హైదరాబాద్. రామ్నగర్. ఎక్కడి నుంచి? రామ్నగర్. ఓకే ఫైన్. సో మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా? ఎస్. వదిన ఆడపడుచు, నేను తను వదిన అవుతుంది. ఓకే, వదిన అండ్ మీరు ఆడపడిచారు. యా. ఓకే, మరి వంటలు చేయడానికి రెడీయా? ఓకే, రెడీ. రెడీ. సో తెలుసు కదా, ఊరించే వంటలో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని మీరు వంటలు చేయాలి. ఓకే అండి. ఓకే, చూసేద్దామా మరి? ఓకే. ఎర్ర కందిపప్పు, మసూర్ దాల్. యా. సో దీంతో మీరు ఈ రోజు మంచి మంచి వంటలు చేయాలి. Okay. బాగా ఆలోచించుకోండి, నేను మీకు టైం ఇస్తాను. ఓకే, మీకు ఎంత టైం కావాలో అంత టైం తీసుకుని బాగా ఆలోచించుకోండి. ఓకే, మంచి రెసిపీ చేయాలి. ఓకే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో బాగా ఆలోచించుకోండి, ఏం చేయగలం దీంతో, డిఫరెంట్గా ఏదైనా చేస్తే బాగుంటుంది, ఎందుకంటే కాంపిటీషన్ కాబట్టి. బాగా ఆలోచించుకొని ఎవరికి ఫస్ట్ రెసిపీ గుర్తొస్తుందో వాళ్ళు చెప్పండి. ఓకే, టైం తీసుకోవచ్చు, నో ఫోర్స్, నో ప్రాబ్లం. సో గుర్తొచ్చిన వాళ్ళు హ్యాండ్స్ అప్ చేయక్కర్లేదు, స్టాప్ అని చెప్తే చాలు, నేను స్టాప్ చేస్తా టైం. స్టాప్. ఓకే, ఏం చేస్తారు? దాల్ మెంతి ఫ్రై. దాల్ మేతి ఫ్రై. యా. వావ్. ఓకే, 38 సెకండ్స్. వావ్, 38 సెకండ్స్లో చెప్పారు. ఏం చేస్తారు? దాల్ మేతి ఫ్రై. యా. ఓకే, స్టార్ట్ చేద్దాం మరి. ఓకే, స్టార్ట్ చేస్తాం. ఓకే, దాల్ మేతి ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. దాల్ మేతి ఫ్రై తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఎర్ర కందిపప్పు 1 కప్పు, మెంతికూర 1 కప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, స్టార్ట్ చేద్దాం అర్చన గారు. ఓకే అండి. ఓకే, సో ముందుగా ఏం చేయాలి? ఆయిల్ వేయాలి. ఓకే, నెక్స్ట్ జీరా, జీలకర్ర. జీలకర్ర, జీలకర్రలో కొంచెం కసూరి మేతి క్రష్ చేసి యాడ్ చేశారు, అంతే కదండి? ఓకే. ఓకే, నెక్స్ట్ ఆనియన్, ఉల్లిపాయలు. ఓకే, ఏమంటే మీ ఇద్దరు తెలుగువారేనా? తెలుగే. కొంచెం తెలుగును అలా పట్టి వదిలి మాట్లాడుతున్నారేంటి? ఏం లేదు, నేనైతే తెలుగే. అవునా? మీరు తెలుగు వారే, కానీ మేము బాంబేలో ఉంటాము. పెళ్లి తర్వాత ఇక్కడికి షిఫ్ట్ అయినాం హైదరాబాద్కి. ఓ, సో కాబట్టి ఇప్పుడిప్పుడే మీరు తెలుగు నేర్చుకుంటున్నారు అన్నమాట. ఫ్లూయెంట్లీ రాదు. పర్లేదు, చాలా బాగా మాట్లాడుతున్నారు. ఓకే, నెక్స్ట్ అండి. పచ్చిమిర్చి వేస్తామని. ఆ జీలకర్రలో కొంచెం కసూరి మేతి క్రష్ చేసి యాడ్ చేశారు కదా, ఆ ఫ్లేవర్ చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ అండి. నెక్స్ట్ కరివేపత్తా వేయాలి. ఓకే, కరివేపాకు. కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. అవునండి. ఓకే. ఓకే, ఫ్రై అయ్యిందండి ఇది. నెక్స్ట్ ఆలు వేస్తాం. ఆలుగడ్డ. ఆలుగడ్డ. ఓకే, వేసుకోండి. ఉడికించేసుకున్న ఆలుగడ్డ. తర్వాత నెక్స్ట్ పసుపు వేస్తాం. సో ఇక్కడ మీరు దాల్ మేతి ఫ్రై కదా, మరి ఆలు ఇవన్నీ ఎందుకు యాడ్ చేస్తున్నారు?
ఎక్స్ట్రా అడిషనల్ టేస్ట్ రావాలని. ఎక్స్ట్రా అడిషనల్ టేస్ట్. మెయిన్. నెక్స్ట్ టమాటా వేస్తున్నాను. టమాటా ముక్కలు. యా, టమాటా ముక్కలు. ఉడికించిన ఎర్ర కందిపప్పును. ఓకే, సో ఎర్ర కందిపప్పు కొంచెం పలుకులు ఉండేలాగా ఉడికించి పెట్టుకున్నారు, మరీ సాఫ్ట్ గా మెత్తగా కాకుండా, ఎందుకంటే ఇది ఫ్రై కదా. ఫ్రై కదా, ఇలా ఉంటేనే బాగుంటుంది. వేసేనా? వేసే. ఓకే ఓకే. మీరు చేస్తూ ఉంటారండి వంటలు? చేస్తుంటాను. అంటే బాగా కొత్త వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటారా? ఇష్టమా మీకు? రాజుగారు చూపించినాయి ఎక్కువగా. అవునా? సూపర్. ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారండి? నేనేం చేయను, ఇంట్లో టీవీ వాచ్ చేస్తాను అంతే. టీవీ చూస్తూ ఉంటారు. ఓకే. యా. నెక్స్ట్ కారం. కారం. ఓకే. అలాగే సాల్ట్. సాల్ట్. నెక్స్ట్ మెంతి. మనం వండేది ఇప్పుడు దాల్ మెంతి ఫ్రై కదండి. అవును. కొంచెం మెంతి కూర యాడ్ చేస్తున్నాం. మేతి యాడ్ చేస్తారా? ఓకే, వేయండి. సరిపోతుందా? సరిపోతుంది. ఓకే, సో చక్కగా కలిపేసుకోండి మొత్తం. బాగుంది, ఇది కొంచెం ముద్ద కూర లాగా వచ్చింది యాక్చువల్లీ. కందిపప్పు ఉడికించుకున్నప్పుడు ఇంత సాఫ్ట్ గా కాకుండా ఇంకా కొంచెం హాఫ్ బాయిల్డ్ లాగా చేసుకుంటే మనకు ఆ ఫ్రై లాగా వస్తుందేమో. ఇది కొంచెం ముద్దకూర లాగా వచ్చింది. మోస్ట్లీ మీరు ఇంకా ఎక్కువ ఉడకబెట్టేశారేమో. అండ్ ఆలు కూడా వేశారు కదా, అది కూడా కొంచెం బాగా ముద్దగా ఉంటుంది కాబట్టి స్మాష్ అయిపోయింది. ఓకే, వేడిగా ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసేద్దాం. కొద్దిగా కొత్తిమీర వేస్తామండి. ఎస్, ఫైనల్. ఓకే అండి, వేడిగా దాల్ మెంతి ఫ్రై రెడీ అండి. వేడిగా దాల్ మేతి ఫ్రై రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. దాల్ మేతి ఫ్రై తయారు చేసుకునే విధానం. ముందుగా ఎర్ర కందిపప్పు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, కసూరి మేతి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, పసుపు, టొమాటో ముక్కలు, ఎర్ర కందిపప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత కారం, ఉప్పు, మెంతి కూర వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దాల్ మేతి ఫ్రై రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం ఒక బ్యూటీ టిప్. మనం ముఖానికి తేనె అప్లై చేసుకుని ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే ముఖంపై ఉన్న ముడతలన్నీ తగ్గిపోయి మీ స్కిన్ యవ్వనంగా కనిపిస్తుంది. ఓకే, ప్రీతి గారు మీరేం చేయబోతున్నారు? నేను మసాలా మసూర్ దాల్ చేయబోతున్నాను. మసాలా మసూర్ దాల్. ఆహా, భలే ఉందండి పేరు, ఏదో హీరో ఇంట్రొడక్షన్ లో ఉంది పేరు. సూపర్. స్టార్ట్ చేద్దామా? రెడీయా? గట్టిగా చెప్పండి. రెడీ. ఓకే, మసాలా మసూర్ దాల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మసాలా మసూర్ దాల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఎర్ర కందిపప్పు 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, బిర్యానీ ఆకు 1, గరం మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ప్రీతి గారు స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టవ్ వెలిగించేద్దాం. సో ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. అందులోనే నెయ్యి కూడా స్పూన్ తీసుకుని వేసుకోండి. ఓకే, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇది బాంబేలో చేస్తారా అండి? లేదు, ఇది నేర్చుకున్నా, హైదరాబాద్లో నేర్చుకున్నారా? ఓకే. బిర్యానీ ఆకు, ఎల్లిపాయలు,
ఓకే మళ్ళీ కొంచెం కరిపత్తా, ఓకే ఇంకా ఎండుమిరపకాయలు. ఓకే కొంచెం నూనె కొంచెం నెయ్యి కలిపి వేసుకున్నారనమాట ఈ పోపు మొత్తం చేసుకోవడానికి. కొన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇందులోనే కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఓకే. సో ప్రీతి గారు, ప్రీతి అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? అవును తెలుసు. తెలుసా? ఏంటి చెప్పండి. ప్రీతి అంటే లవ్. లవ్. Yes. ఏ భాషలో? హిందీ. హిందీలో? Pure హిందీ. ప్యూర్ హిందీలోనా? అవును. ఓ. ప్రీత్ అని అంటారు. ప్రీత్. అవును, సో దాన్ని ప్రీత్ ప్రీతి అట్లా అన్నమాట. ప్రీతి అంటే ప్యార్, లవ్, ఇష్టం. అన్ని భాషల్లో ఒకటే అర్థం అన్నమాట. అది నాకు ఇప్పుడు అర్థమైపోయింది. సూపర్. నెక్స్ట్ ఏం వేసుకుందాం? ఇప్పుడు ఇలా టమాటోస్ వేసుకోవాలి. టొమాటోస్. ఓకే. టొమాటోస్ కొంచెం మెత్తగా వేగాక మసాలాలు వేసుకుందాం. మసాలానా? ఓకే. పసుపు. మళ్ళీ మసాలా ఏం వేస్తారు? మసాలా అంటే పసుపు, కారం, ఉప్పు అవన్నీ. ఓకే ఫైన్, వేసుకోండి. పసుపు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఉప్పు వేసుకోవాలి. ఓకే. ఫైనల్లీ కొంచెం సాల్ట్. ఓకే. టమాటోస్ ఇప్పుడు కొంచెం మెత్తగా అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో పప్పు వేసుకోవాలి. పప్పు. ఓకే. ఉడికించుకున్న పసుపు, ఉడికించుకున్న ఎర్ర కందిపప్పు. అవును. ఓకే. ఇదంతా కూడా మొత్తం మీరు వేసిన పౌడర్స్ మసాలా అంతా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ప్రీతి గారు, బాంబే బాగుందా హైదరాబాద్ బాగుందా? రెండు బాగున్నాయి, కానీ బాంబేలో లైఫ్ కొంచెం ఫాస్ట్ ఉంటుంది. హైదరాబాద్ అంటే హైదరాబాద్ వాళ్ళు స్లో అన్న మీ ఫీలింగ్? ఎందుకంటే నేను ఇంట్లోనే ఉంటున్నా కదా, హౌస్ వైఫ్. చెప్పండి. ఒకసారి మార్నింగ్ 8 o'clock నుంచి నైట్ 8 దాకా అలా హైదరాబాద్ తిరిగి రండి, మీకే తెలుస్తుంది హైదరాబాద్ ఎంత ఫాస్ట్. ట్రాఫిక్ జామ్ వల్ల కొంచెం స్లో అయింది, కానీ హైదరాబాద్ చాలా ఫాస్ట్. ఇంకేమన్నా వేసుకోవాలా ఇందులో? కొంచెం పప్పు. ఇంకొంచెం పప్పు వేస్తారా? కొంచెం పప్పు ఉడికినాక ఇలా. పప్పు ఉడికాక. కొంచెం పప్పు ఉడికినాక సో గరం మసాలా విత్ ధనియాలు కలిపి పౌడర్ చేశారు, అది ఇక్కడ యాడ్ చేశారు. ఓకే. సో ఆ మసాలా ఫ్లేవర్స్ అన్ని కావాలి కదా, సో ఇలాంటి పౌడర్స్ యాడ్ చేసుకుంటేనే మనకు ఆ మసాలా ఫ్లేవర్ తెలుస్తుంది. ఆహా, బాగా గుమగుమలు ఆడిపోతుందండి. కొంచెం నీళ్ళు వేస్తాను. వాటరా? ఎస్, కొంచెం వాటర్ వేస్తే చూసుకోండి. చాలు. చాలా. మీకు వచ్చా అండి ఈ వంట అర్చన గారు? వచ్చా? బాగుంది కదా, రైస్ లోకి కానీ చపాతీస్ లాంటి వాటికి చాలా బాగుంటుంది. అయిపోయిందా? అయిపోయింది. సర్వ్ చేసుకుందాం. ఎస్. గుమగుమలు ఆడిపోతుంది. మరి టేస్ట్ చూడాలి ఎలా ఉంటుందో. వేడివేడిగా మసాలా మసూర్ దాల్ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మసాలా మసూర్ దాల్ తయారు చేసుకునే విధానం. ముందుగా ఎర్ర కందిపప్పు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె, కొద్దిగా నెయ్యి వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఉడికించిన ఎర్ర కందిపప్పు వేసి ఉడకనివ్వాలి. చివరిగా గరం మసాలా వేసి
వేసి కొద్దిగా నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మసాలా మసూర్ దాల్ రెడీ. ఓకే, ఈ 2 రెసిపీస్ రెడీగా ఉన్నాయి. టేస్ట్ చూసి ఎవరు వినరో తెలుసుకుందాం. సో రాజు గారు టేస్ట్ చూసేద్దామా? ఓకే. సో ముందు అర్చన గారు చేసిన దాల్ మేతి ఫ్రై చూద్దాం. ఓకే. బంగాళదుంపలు కూడా యాడ్ చేశారు కదా, బాగుంది, ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. నైస్. మసాలా మసూర్ దాల్ చూద్దామా? ఓకే. రెండు కూడా ఆల్మోస్ట్ కొంచెం దగ్గర టేస్ట్ లాగే ఉన్నాయి కదా రాజు గారు? అంటే దాల్ కదా కదా, కాబట్టి అది డామినేటింగ్ గా ఉంటుంది కొంచెం. yes అండి. సో ఏది బాగుంది రాజు గారు? రెండు బాగున్నాయి. సో అంటే మసాలా కాంబినేషన్ మసాలా దినుసులు వేసేసి చేశారు. అవును. సో ఇక్కడ మేతి, సో రెండు కూడా ఆల్మోస్ట్ బాగున్నాయి. సో రెండు కూడా హ్యాపీగా ట్రై చేయొచ్చు. అంటే ఈ స్పెషల్గా ఏంటంటే ఈ ఎర్రకంది పప్పు సో రైస్లోకి చపాతీలోకి రెండింటి కూడా బాగా సెట్ అవుతుంది. ఓకే. సో ఇవి అంటే చేసిన విధానం వీళ్ళకి కానీ సో అన్ని పర్ఫెక్ట్ గా చాలా అన్ని బాగా చేశారు. రెండు డిష్లు కూడా చాలా బాగుంది. సో కొంచెం బెటర్ గా మేతి కాంబినేషన్. మేతి. ఓకే. సో సూపర్, అర్చన గారు విన్ అయిపోయారు అనమాట. కంగ్రాచులేషన్స్ అండి. సో మంచి వంటను పరిచయం చేశారు మాకు ఈటీవీ అభిరుచి వారి నుండి. మీకు బ్యూటిఫుల్ సారీ. థ్యాంక్స్ అండి. వెల్కమ్. అలాగే ప్రీతి గారు మంచి వంటను పరిచయం చేశారు ఈటీవీ అభిరుచి వారి నుండి. మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. ఊరించే వంటలు రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి, తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు కూడా ఇక్కడికి వచ్చి మాకు టేస్టీ రెసిపీస్ ని పరిచయం చేయాలి అనుకుంటే SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. తేనె బాటిల్కి చీమలు పట్టకుండా ఉండాలి అంటే తేనెలో 2-3 మిరియాలు వేసి ఉంచినట్లయితే తేనె బాటిల్కి చీమలు పట్టకుండా ఉంటాయి. చూసారు కదా ఈరోజు వంటలన్నీ. మరి ఆ వంటల్లోని పోషక విలువలు ఏంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు పిండి వంటలు చూసిన సోయా వెజ్ పులావ్లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. సోయా, వెజిటబుల్స్, కాలీఫ్లవర్, బీన్స్, క్యారెట్, రైస్ అండ్ పెరుగు. సోయా గురించి కూడా అనేక రకమైన విషయాలు మనం వింటున్నాం. సోయా ఎంతవరకు మంచిది, సోయా ఎలా తీసుకుంటే మంచిది, అసలు సోయా మనకు కావాలియా అంటే సోయా డెఫినెట్గా మనకు డయట్లో మంచిదండి. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఎందుకు సోయా ఇంత మంచిదంటే న్యాచురల్గా ఒక రకమైన హార్మోన్ అందులో ఉంటుంది. ఆడవాళ్ళల్లో ఎక్కువగా ఈస్ట్రోజిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఆ హార్మోన్ వాళ్ళకు కర్ణుడికి ఎలా కవచకుండలాలు ఒక కవచంలా ఉంటాయో అలా ఆడవాళ్ళకి ఈ ఈస్ట్రోజిన్ అనేది ఒక కవచంలా పనిచేస్తూ ఉంటుంది. అది సాధారణంగా వాళ్ళకి పీరియడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మెనోపాజ్ వరకు ఆ ఈస్ట్రోజిన్ లెవెల్స్ అనేవి ఆ మోతాదు కొంచెం హైగా ఉంటుంది. అంటే 13-14 సంవత్సరాల నుంచి 45-50 ఏళ్ళు వరకు ఉంటుందన్నమాట. ఈ ఈస్ట్రోజన్ ఎంత చక్కటి హార్మోన్ అంటే బాడీలో ఒకవేళ కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువ ఉన్నా మేనేజ్ చేస్తుంది, అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించడానికి చూస్తుంది, కాల్షియం లెవెల్స్ని మేనేజ్ చేస్తుంది. ఇలా రకరకాల పనులు ఈ ఈస్ట్రోజన్ అనేది చేస్తుందన్నమాట. అండ్ ముఖ్యంగా ఈ ప్రీ మెనోపాజల్ స్టేజ్ వరకు కూడా ఆడవాళ్ళకు గుండె జబ్బు రాకుండా ఉండడానికి కారణం ఈ ఈస్ట్రోజన్ అని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజన్ లెవెల్ తగ్గిపోతుంది. అప్పుడు మనకు మగవాళ్ళకి ఎంత రిస్క్ ఉంటుందో ఆడవాళ్ళకి కూడా ప్రతి ఒక్క డిజీజ్ ఫ్యాక్టర్లో రిస్క్ అనేది కూడుతుంది అనమాట. సో డెఫినెట్గా ఈ ఈస్ట్రోజన్ ఈజ్ అ వెరీ వెరీ ప్రొటెక్టివ్ హార్మోన్. ఆ హార్మోన్ మనకు ఈ సోయాలో ఉంటుందండి. కాకపోతే రోజూ తీసుకోవాల్సిన అవసరం ఏ వస్తువుకైనా లేదండి. ఆహారం విషయంలో రోజు తీసుకోవాలి, పాలు, గుడ్డు ఇలాంటివి తప్పితే ఎవ్రీడే తీసుకుంటే మంచిది అని లేదు. సో సోయా కూడా వారానికి 1-2 సార్లు, అది కూడా
మంచి కాంబినేషన్ అంటే ఇలా వెజిటబుల్స్లో తీసుకోవడమే. సూపర్బ్ కాంబినేషన్. ఈ సోయా వెజ్ పులావ్ కూడా ఇట్స్ అ బ్యాలెన్స్డ్ డైట్, సమతుల్య ఆహారం. రైస్లో పిండి పదార్థాలు, సోయాలో మాంసకృతులు కూడా పుష్కలంగా ఉంటాయి, వెజిటబుల్స్లో మినరల్స్ అండ్ విటమిన్స్. బాగుందండి, నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. ఇక స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన కాజు గుంత పొంగడాలు, కాజు పేస్ట్, రైస్, మినపగుళ్ళు. కాజు అనేది మనం ఇందులో యాడ్ చేయడం మూలాన ఏమవుతుందంటే దీని గుంత పొంగడాలని మనం హై క్యాలరీగా చేసేస్తున్నాం. సాధారణంగా ఒక గుంత పొంగడంలో జస్ట్ రైస్ అండ్ మినపప్పుతో చేసిన వాటిల్లో 50 క్యాలరీలు ఉన్నాయనుకోండి. ఈ కాజు పేస్ట్ యాడ్ చేయడం మూలాన 100 క్యాలరీలు అయిపోతాయి. అంటే 2 గుంత పొంగడాలు తినడం బదులు మనం ఒకటే తినాల్సి వస్తుంది. ఎక్కువ క్వాంటిటీలో వాడితే మాత్రం ఇదే ప్రాబ్లం. అలాగే ఊరించే వంటలో కూడా దాల్ మేథీ ఫ్రై అండ్ మసాలా మసూర్ దాల్. ఇప్పుడు మనకు పప్పు ధాన్యాలలో ప్రోటీన్ ఉంటుంది కదా, సో మసూర్ దాల్కి కందిపప్పుకి ఏంటి తేడా? దాల్ మేథీ ఫ్రైలో మనకు ఎర్ర కందిపప్పు, మెంతికూర, బంగాళదుంప, వెల్లుల్లి అన్నీ ఓకే. బంగాళదుంప ఓకే, వెల్లుల్లి ఓకే, మెంతికూర ఇలా పప్పులో వాడడం సూపర్. కానీ ఎర్ర కందిపప్పు అనేది మనం మామూలు కందిపప్పు కంటే మసూర్ దాల్లో కొంచెం కంటామినేషన్ ఎక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది, పాయిజనస్గా కూడా పరిగణిస్తారు. కాబట్టి అది మనం ఎప్పుడైనా డెఫినెట్గా మన ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా ఒకసారి వాడతారు. మనం కందిపప్పు ఎక్కువ వాడుకుంటాం కాబట్టి పర్వాలేదు. తర్వాత మసాలా మసూర్ దాల్, ఇందులో టొమాటోస్, తర్వాత మళ్ళీ మసూర్ దాల్ అండ్ మసాలా దినుసులు ఇలా వాడినా ఓకే అండి పప్పు ధాన్యాలు. ఇప్పుడు మనకు అన్నము ఇలా మసాలా మసూర్ దాల్ ఇవి 2 తీసుకోండి. ఈ మసాలా మసూర్ దాల్ ఏమో మనకు టొమాటోస్ ఉన్నాయి, ఆ టొమాటోస్ కూడా వెజిటబుల్సే కదా. సో డెఫినెట్గా మనకు అది కూడా భారతీయ వంటకాలు, ముఖ్యంగా తెలుగు వంటకాల్లో కూడా ఎక్కడా మనకు వెజిటబుల్ లేకుండా వంటకం ముద్దపప్పు అలాంటివి తప్పితే చాలా అరుదుగా ఉంటాయండి. సో డెఫినెట్లీ ఈ మసాలా మసూర్ దాల్ అనేది కూడా చేసుకుంటే మనకు ఇక వేరే ఏమీ అవసరం లేదు. అంటే కొంతమంది పోషక విలువలు ఉంటే కాస్ట్లీ ఉండాలి, ఎక్కువ ఉండాలి అని అంటూ ఉంటారు కదా, అలా కాకుండా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కాస్ట్ ఎక్కువ ఉన్నవే పోషకం అని అనుకుంటూ ఉంటారు. అలా కాదు, సింపుల్గా ఇలాంటి వంటకాల్లో కూడా పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి, కావాల్సిన విధంగా ఉంటాయి, చాలు ఇంకా అంటుంది. సో మసాలా మసూర్ దాల్, దాల్ మేథీ ఫ్రై ఇవి 2 కూడా మనం పప్పు ధాన్యాలు ఎలా వాడుకోవాలో చక్కగా చూపెట్టారు కాబట్టి ట్రై చేయొచ్చు. కాజు గుంత పొంగడాలు, కాజు యాడ్ చేయడం వలన క్యాలరీ పెరుగుతుందండి, సో జాగ్రత్తగా వాడాలి. సోయా వెజ్ పలావ్ చాలా బాగుందండి, ఇవాళ బెస్ట్ రెసిపీ అని కూడా చెప్పచ్చు. సో డెఫినెట్గా ఈ 4 రెసిపీస్లో అంటే మసాలా మసూర్ దాల్, అలాగే దాల్ మేథీ ఫ్రై, కాజు గుంత పొంగడాల కంటే కూడా సోయా వెజ్ పులావ్ చాలా బాగుందండి, నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంటల్లో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి, మంచి బహుమతుల్ని గెలుచుకోండి. రాజు గారు, ఈ రోజు మీరు చేసిన 2 వంటలు చాలా బాగున్నాయి, పొంగడాలు అండ్ అలాగే పలావ్ 2 చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, వంటలన్నీ చాలా బాగున్నాయి, తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఈ రోజు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై వీడియం ఎయిర్ ఫ్రేమ్లెస్ గ్యాస్ కుక్ టాప్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వంటకాలతో మళ్ళీ మీ ముందుంటాం. బాయ్.